స్తోత్రం. అయా మా కుటుంబాన్ని దీవించండి ప్రభా, మా కుటుంబాన్ని ఆశీర్వదించండి ప్రభా. అయా జస్మితని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయా బిడ్డ మనస్సును మీ హృదయంలో ఉంచేలా చేయండి ప్రభా. తండ్రి నీకు స్తోత్రములు ప్రభా. జస్మిత అమ్మా రామ్మ కలిసి ప్రార్థన చేద్దాం. అమ్మా మళ్ళీ ప్రార్థన? నాకు టైం లేదు, నా హోంవర్క్ ఉందమ్మా. నాకు ప్రార్థన అంటే బోర్ అయినా సరే మా అమ్మ నా చేత ప్రార్థన చేస్తుంది. జస్మిత రా, అవన్నీ తర్వాత చేద్దుకొని హోంవర్క్స్ ఇవన్నీ తర్వాత చేద్దుకొని రా, ముందు ప్రార్థన రా ఫాస్ట్గా. సరే, చేయకపోతే తప్పుతుందా? వస్తున్నానుండు. నా పేరేంటో తెలుసా మీ అందరికీ? సాతాన్. నా పేరు సాతాన్, నన్ను అపవాది అని కూడా అంటారు. ఇప్పుడు ఈ సంఘాన్ని పాడు చేయడానికి నేను వచ్చాను. ఇప్పుడు ఎవరెవరు ఏం చేస్తున్నారో చూద్దాం. ఏరా, చిన్నప్పటి నుంచి సండే స్కూల్కి వచ్చి దేవుళ్ళో ఎదిగిపోదాం అనుకున్నావా? పాడమ్మా, పాటలు పాడు. పుణ్యవతి గారు అన్ని సంఘాల్లోకి వెళ్ళి పాటలు పాడతారా? పాడమ్మా, పాడు, చూస్తాను ఎలా పాడతావో చూస్తాను. పాడు. అమ్మా జయమ్మా, భాషలు మాట్లాడతావా? ఎలా భాషలు మాట్లాడతావో చూస్తాను. జయమ్మా, భాషలు మాట్లాడు. అమ్మా, ప్రార్థన చేసేస్తున్నావా? వస్తున్నానుండు. ప్రార్థన చేస్తున్నావా? సంఘాన్ని బలపరిచేస్తావు అన్నమాట. ఇంతమ్మా ప్రార్థన చేస్తున్నావా? ఎందుకు? ఫోన్ చూడు. ప్రార్థన ఎందుకు మనకి? ఫోన్లో మీ సండే స్కూల్ అనే మెసేజ్ చేశాడు, చూడు. ఫోన్ చూడు. ఎందుకు నీకు ప్రార్థన? బయటికి వెళ్ళు, సరదాగా ఫ్రెండ్స్తో తిరుగు. ఎందుకు నీకు ప్రార్థన? సండే స్కూల్ అని ఏదో మెసేజ్ పెట్టినప్పుడు చూద్దామండి. అంగో మన దాంట్లో పడింది. మరుసటి రోజు ఏం జరిగిందో చూద్దాం. జస్మిత రా, కలిసి ప్రార్థన చేసుకుందాం. సరే అమ్మా, వస్తున్నానుండు. జస్మిత, హాయ్ జస్మిత, ఎలా ఉన్నావు? నువ్వు ఎలా ఉన్నావు? నేను బాగున్నాను. నేను బాగానే ఉన్నావు. ఏం చేస్తున్నావు? రా, న్యూ ఇయర్ కదా, ఈరోజు అలా బయటికి వెళ్దాం. నేను ప్రార్థన చేయాలి ఇప్పుడు. మా అమ్మ ఒప్పుకోదు. ఏంటి జస్మిత, ఎప్పుడు చూడు ప్రార్థన ప్రార్థన అంటావు? ఇప్పుడు నేను ఎంజాయ్ చేసే ఏజ్ దా, వెళ్ళి ఎంజాయ్ చేద్దాం. ప్రార్థన తర్వాత చేసుకుంది కానీ మీ మమ్మీకి నేను చెప్తా. సరే అయితే వెళ్దాం రండి, తర్వాత చేద్దాంలే ప్రార్థన. చూసారా, స్నేహితుల ద్వారా కూడా నేను ప్రార్థన ఎలా చెడగొట్టానో ఆ స్నేహితురాలు నా తరపే. నేనే ఆమె దగ్గరికి పంపించా. ప్రార్థన చేయకుండా ఆఫ్ చేసా. మరుసటి రోజు 7:30. జస్మిత, ఏం చేస్తున్నావు? ప్రార్థన చేయమంటే రా, భోజనం టైం అవుతుంది. ప్రార్థన చేసి భోజనం చేద్దాందా. సరే అమ్మా, వస్తున్నానుండు. అవును, 7:30 అయిపోయింది. సీరియల్ వస్తుంది ఇప్పుడు. అత్త కూడా ఎలా కొట్టుకుంటున్నారో చూడాలి కదా, లేకపోతే నా మనసు ఒప్పుకోదు. సీరియల్ ఎంత బాగుందో. ఈరోజు అత్త కూడా ఏం కొట్టుకోలేదు. సీరియల్ అయిపోయింది కదా, ఫోన్ చేద్దాంలే. చూసారా, సీరియల్ ద్వారా కూడా నేను ప్రార్థన చేయకుండా ఆఫ్ చేసా. ఇక్కడ చూడండి ఈ అమ్మాయి ఏం చేస్తుందో. ఫస్ట్ సీరియల్ అని మొదలుపెట్టింది, తర్వాత అలా ఫోన్లోకి దింపా. ఇలా నేను ప్రార్థన చేయకుండా అందరినీ ఆఫ్ చేస్తూ ఉంటా. ఫేస్బుక్ ఈరోజు సండే కదా, సండే స్కూల్కి వెళ్దాం.
Good morning. Good morning, children. Praise the Lord. గుడ్ మార్నింగ్ అక్క, ప్రైజ్ లార్డ్ అక్క. Ila undi bagunara? బాగున్నాం అక్క. Chipulido. Okay, today again is another Sunday school. Last week we discussed about 10 commandments, and today is another topic. Take a seat, Jasmita. Today, we're going to have another topic, but it's about prayer. Okay? What is the importance of prayer? In Duko, we have to pray. Huh? But Jasmita, I have just an issue about you. Your mom, she called me about that you're always watching about serials and not joining prayers with her properly. And also, you're always keep on online watching on cell phone. You are not listening properly what she is telling about you. So, I sense that sometimes you are taking absences in the church, and also you are not listening properly. What is the matter with you? You know, what is the prayer? Prayer is very important. You came here in the church to learn, to study the Bible, and to learn. That is your duty as a student and as a Christian. Why do we have to pray? To make our faith stronger. That is our personal relationship to God. To have a spiritual growth and to ask for forgiveness. What is serial? Watching serials, that is a sin, especially watching horror movies. What God wants us to do is what God says. In everything that we do, you put God first. That means God wants us to connect in everything that we do. Tilsa, atamainda, huh? That means in every time we wake up, we have to say praise and thanks God. And every time before we eat, we pray to God to give thanks. That's how we honor to God. Then you come here to learn because you want to become a matured Christian, to grow your spiritual faith in God. Sarina, you come back and you talk with your mom and ask for forgiveness, okay? Be a good child. Because your mother was a faithful mother, she is a prayerful mother, and she used to serve in the church. ఈ అక్క ఎట్రా బాబు ఇలా తిట్టేస్తుంది, ఇప్పుడు వదిలేలా లేదు. What are you talking? You know, what God wants us to do is to obey. Apart from God, we have to obey God before anything else. And in this world, we have to obey our parents. Sarina? Atamainda, you have to obey your mothers. That is the second God commandment. To obey your parents. Obey your mother, then only you will feel a blessed child. You will grow as a blessed child. Change your sinful life. If your friends invited you to come wherever in these places, invite them to come in the church. Okay? You pray so that you will have a strong faith. Satan won't come on you. Without prayer, it will be danger. ఈ అక్క ఇప్పుడు ఆ పిల్ల లేదు. Okay? ఈ అక్క ఆపేటప్పుడు రేపు అయిపోద్ది. Always. మళ్ళీ కొత్త న్యూ ఇయర్ వచ్చేస్తుంది. Hey, listen. You know, you came here to learn in spiritual growth. Okay? Your mommy is your guidance counselor. You have to obey her. Sarina, you come here, come back next week, and I make sure that I will know that you have spoken your mom. నా బొర తినేస్తుంది బాబోయ్. Okay, now, I will pray for you also that you will have a change in spirit and in heart. In Jesus' name we pray. Amen. ఇదేంటి అక్క నా బొర తినేసింది రోజంతానే. ఈ బాబోయ్, ఈసారి సండే స్కూల్కి వస్తానేమో చూడు. మా అమ్మ చెప్పిందే చెప్తుంది అన్ని. ప్రార్థన ప్రార్థన ప్రార్థన, అత్త మాటలు ప్రార్థనే. అసలు ఈ ప్రార్థన ఏటో బాబోయ్. మరి ఈ అమ్మాయి నెక్స్ట్ రోజు స్కూల్కి వెళ్తుంది. స్కూల్లో ఏం జరిగిందో చూద్దాం. స్కూల్కి అందరూ వస్తే నేనే లేట్గా వచ్చానేటి. ఇదేంటి టీచర్ ఇంకా రాలేదు. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. గుడ్ మార్నింగ్ అక్క. గుడ్ మార్నింగ్ మ్యామ్.
గుడ్ మార్నింగ్. ఈరోజు ఏం తెలుసా, ఈరోజు మీ పేపర్స్ డిస్ట్రిబ్యూషన్ డే. ఓకే, సో పేపర్స్ ఇద్దాము. చచ్చని రోజు. ఎన్ని మార్కులు వస్తాయా? షాన్, నీకు గుడ్ స్కోర్ వచ్చింది, నువ్వు పాస్. ఓకే, అండ్ అండ్ అందరూ పాస్ అయ్యారు. అండ్ జో, అచ్చ బాబాయ్, నేనేనా వస్తున్నానున్నా. నీకు నీ రిజల్ట్స్ కోసం తెలుసుకోవాలనుకోవట్లేదా? నువ్వు ఎందుకు అసలు స్కూల్కి ప్రాపర్గా రావట్లేదు? ఈసారి కూడా నువ్వు ఫెయిల్ అయ్యావు. ఎందుకు అసలు ఏమైంది నీకు? నీ బిహేవియర్లో కూడా చేంజ్ అయింది. నెక్స్ట్ టైం ఇలా ఉంటే నేను మీ పేరెంట్స్కి చెప్తాను. ఓకే, మీ మమ్మీ కూడా చెప్పాను నువ్వు చదవట్లేదని. నెక్స్ట్ టైం మాత్రం మంచి స్కోర్ తెచ్చుకొని చదవాలి. ఓకే, థ్యాంక్ యూ స్టూడెంట్స్. జస్మిత, జస్మిత, ఏం పని ఉంది వచ్చావు? ఏంటి ఏం పని వచ్చింది? ఏం పని ఉందేటి వచ్చావు నా దగ్గరికి? ఎగ్జామ్ ఫెయిల్ అయిపోయావంటే ఏంటి? నేను ఫెయిల్ అయ్యాను, నువ్వు పాస్ అయ్యేటి? నేను పాస్ అయిపోయాను. అయినా ఎందుకు ఫెయిల్ అయిపోయావు? నువ్వు బాగానే చదువుతావు కదా, మాటి మాటికి ప్రార్థన ప్రార్థన అంటావు. నీ దేవుడు నీకేం చెయ్యలేదా? నీకేం బాధగా ఉన్నానంటే ఇంకా బాధ పెడుతుంది ఈ పిల్ల. సరే పిల్ల, నేను వెళ్తున్నాను. ఇంకా నీతో నేను ఉన్నాను. నీతో అంటే నేను పాడైపోతానేమో. సరే బాయ్, ఇంక నాతో మాట్లాడుకో. నీతో కట్టి ఉండు ఉండు, అవసరమైతే వస్తావు. ఇంటికి వెళ్ళిపోతాను, స్కూల్లో ఉండను నేను. ఫ్రెండ్స్ అందరూ ఏదైనా పని ఉంటేనే వస్తారు, ఏదైనా అవసరం ఉంటేనే వస్తారు. టీచర్స్ అయితే నేను అసలు నేను బాగా చదివి నన్ను ఇలా అయిపోయినట్టు. ఫ్రెండ్స్ కూడా నన్ను వదిలేశారు. నీ ఫ్రెండ్స్ అలాగే అంటారు. నువ్వు మంచిదానివి. నువ్వు మీ టీచర్ చెప్పిన మాట ఏమీ వినొద్దు, నువ్వు చెయ్యొద్దు. అయినా మనకి ఈ బతికి ఎందుకు చెప్పు? చక్కగా చనిపోయి నరకానికి వచ్చేయచ్చు కదా, అక్కడ ప్రశాంతంగా ఉండొచ్చు. తెలుసా నీకు? నువ్వు అర్జెంటుగా చచ్చిపోతే మనం నరకానికి వెళ్ళి హ్యాపీగా ఉందాం. ఇక్కడ మీ ఫ్రెండ్స్ అందరూ నేను ఏడిపిస్తున్నారు కదా, మీ ఫ్రెండ్స్ అందరూ ఏడిపించరు తెలుసా అక్కడ నీకు? నేను చచ్చిపోతాను, నేను ఉండదు ఇంకా, నేను చచ్చిపోతాను. జస్మిత, ఏం చేస్తున్నావు నువ్వు? నేను చచ్చిపోతానమ్మా. ఏమైంది? నన్ను వదిలే, నేను చచ్చిపోతాను. లేదా ఏమైంది? అసలు ఏమైంది చెప్పు, ఏమైంది? నన్ను స్కూల్లో అందరూ తిడుతున్నారమ్మా. నేను బాగా చదివేదాన్ని అంట, నేను చదవకుండా వెళ్ళిపోయానమ్మా. అందుకే చెప్పాను నేను ప్రార్థన చేసుకో అని చెప్పి. కూడా నన్ను కట్టిఫ్ కొట్టేసి వెళ్ళిపోయారమ్మా. ఎవరు విడిచిపెట్టినా సరే దేవుడు విడిచిపెట్టాడు. అందుకే నీకు చెప్పాను ప్రార్థన చెయ్యని. ఇప్పుడు కూడా ప్రార్థనేనా? అత్త మాటలు ప్రార్థనేనా? అసలు ప్రార్థన వల్ల ఎంత యూజ్ ఉందో నీకు తెలుసా? బైబిల్ గ్రంథంలో దానియేలు అని ఒక భక్తిపరుడు ఉన్నాడు. ఆయన గురించి నీకు తెలుసా? అసలు వీళ్ళెవరు కొత్త క్యారెక్టర్లు? దానియేలు అని ఒక భక్తిపరుడు ఉండేవాడు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినప్పటికి కూడా ఆయన మొదటి స్థానం ప్రార్థనకే, దేవునికే ఇచ్చాడు. దావీదు గురించి నీకు తెలుసా? దావీదు గురించి నీకు తెలుసా? ఆయన రాజుగా ఎలా అయ్యాడు? దేవునికి మొదటి స్థానం ఇవ్వడం వల్లే అయ్యాడు. ఎస్తేరు గురించి తెలుసా? ఇలా బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తిపరులు కేవలం దేవునికి ఇంపార్టెంట్ ఇవ్వడం వల్ల మాత్రమే అయ్యారు. ఆ విషయం నీకు తెలుసా? అందుకే ప్రార్థన చేసుకుంటే దేవుడు కష్టాల్లో కూడా మనకు తోడుగా ఉంటాడు. సరే అమ్మా, సారీ అమ్మా. ఈసారి నుంచి నేను ప్రార్థన గురించి ఏమన్నామని సార్ ప్రార్థన చేసుకుంటానమ్మా. సరే, ప్రార్థన చేసుకుందామమ్మా. రా అమ్మా, ప్రార్థన చేద్దాం. మోకాళ్ళి అమ్మ, మన ఇద్దరం కలిసి ప్రార్థన చేద్దామే. అమ్మ, నిజంగా ప్రార్థన చేస్తే నాకు ఇవన్నీ పోతాయా? నిజంగా నేను చదువుకుంటానా? చదువుకుంటావు, అందరూ నిన్ను బాగా పొగుడుతారు, స్టేట్ ఫస్ట్ వస్తావు. నిజమా అమ్మా? అవును. అయితే నువ్వు చర్చిలో స్వీట్లు పంచుతావా? పంచుతాను. థ్యాంక్స్ అమ్మ. అయితే రా ప్రార్థన చేద్దాం. తండ్రి నాయన ప్రభా, నా కూతురి మనస్సును మార్చినందుకు మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. మంట అయ్యో
అయ్యో కాలిపోతున్నాను అయ్యో అబ్బా అయ్యో మంట అయా మంట తండ్రి, మంట బిడ్డ మనసును మీరు మార్చినందుకు వందనం చెల్లిస్తున్నాను ప్రభా. అయా ఇక నుంచి మీ చేతులకు అప్పచెప్పించుకుంటూ యేసు నామములో నడుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. మరి ప్రార్థన చేసిన తర్వాత ఈ అమ్మాయి తర్వాత రోజు స్కూల్కి వెళ్తుంది. స్కూల్కి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది చూద్దాం. నిన్న ఎగ్జామ్స్ రాసాను, ఇంకా రిజల్ట్స్ రాలేదేటి? ఇంకా రాలేదేటబ్బా, టీచర్ ఏంటి ఇంకా రావట్లేదు? గుడ్ మార్నింగ్ జో. గుడ్ మార్నింగ్ మ్యామ్. ఈరోజు పేపర్స్ డిస్ట్రిబ్యూషన్ డే. సో ఈరోజు నువ్వు బాగా ఎగ్జామ్ రాసావు తెలుసా, నువ్వు స్టేట్ ఫస్ట్ వచ్చావు, చాలా కంగ్రాచులేషన్స్. ఇలానే ఎప్పుడూ చదువుకొని ఇలానే సక్సెస్ ఉండు. ఓకే, థ్యాంక్ యూ టీచర్, థ్యాంక్ యూ టీచర్. ఈసారి నుంచి నేను బాగా చదువుకుంటాను టీచర్, నేను మారిపోయాను టీచర్. ఓకే, బాయ్ టీచర్. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా, నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా, నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయ్యా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. మనం ఏం నేర్చుకున్నాం? ప్రార్థన ద్వారా ఏ కార్యాన్నైనా చేయొచ్చు. మరి ఇక్కడ మొట్టమొదటిగా మన తల్లి ప్రార్థన చేయమన్నప్పుడు సండే స్కూల్ టీచర్ మాట విన్నదా? తల్లి మాట వినలేదు, సండే స్కూల్ టీచర్ మాట వినలేదు. తను ఎప్పుడైతే కష్టాల్లోకి వెళ్ళిందో అప్పుడు ఏం చేసింది? తను దేవుడి దగ్గరికి వచ్చింది. మన కష్టాలు ఉన్నప్పుడే ఏం చేస్తాం? ప్రార్థన చేస్తాం. తీరిపోయిన తర్వాత మళ్ళీ మామూలు జీవితమే, మళ్ళీ మామూలు బ్రతుకుల్లోకి వెళ్ళిపోతాం. అట్లా కాకుండా కష్టాలు వచ్చినా, మనకి బాధలు వచ్చినా, అలాగే మనకి దేవుడు మన ఇచ్చించే పొజిషన్లో ఉన్నా సరే మనం ఎల్లప్పుడూ ఏం చేయాలి? ప్రార్థన చేస్తుంటారు. సాతాను ఏం చేస్తుంటాడు? ప్రార్థన చేయకుండా ఏదో శోధన, ఏదో ఒక ఆటంకం, ఆ టైంకి ఏదో ఒకటి వస్తుంది. స్నేహితులు రావచ్చు, బంధువులు రావచ్చు, లేదా సీరియల్ రావచ్చు, ఇంకా ఏయో పనులు ఆ టైంకి ఏదో ఒకటి వచ్చేస్తూ ఉంటుంది. మరి ఇక్కడ ఫస్ట్ వచ్చినప్పుడు ఆ అమ్మాయి హోంవర్క్ చేయాలని చెప్పింది. మరి హోంవర్క్ చేయకపోయినా పర్లేదు, తల్లి చెప్పినప్పుడు మరి సండే స్కూల్ ఏదో మెసేజ్ పెట్టారనో, ఇంకా ఏయో కారణాలు, గేమ్స్, ఆటలు, మరి ఇవన్నీ కూడా చదువు మనం ముందు పెడతాం. దేవుని ముందు పెడుతున్నాం లేదో మనం పరీక్షించుకోవాలి. ఈ యొక్క చిన్న స్కిట్ ద్వారా మరి ఈ విషయాన్ని మనం నేర్చుకున్నాం.